నమస్తే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం। భద్రాచలంలో ఆర్టీసీ బస్టాండ్ పక్కన గల ఫారెస్ట్ క్వార్టర్స్ ఎదురుగా గల ఒక ప్రైవేట్ ఆసుపత్రి వద్ద ఒక మహిళ మృతి పట్ల ఆందోళన జరిగింది। పిచ్చుకలపాడుకు చెందిన ఒక మహిళ జ్వరంతో ఆ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరింది। ప్లేట్లెట్స్ తక్కువగా ఉన్నాయని చెప్పిన వైద్యులు ఈ రోజు ఉదయం సీరియస్ గా ఉంది, అర్జెంటుగా ఖమ్మం తీసుకెళ్లాలని చెప్పగా ఖమ్మం తీసుకెళ్లి ఆసుపత్రిలో చేర్చిన వెంటనే మృతి చెందింది। మృతి చెందిన మహిళకు 1 ఏడాది పాప కూడా ఉంది। దీంతో పిచ్చుకలపాడు గ్రామస్తులు ఆసుపత్రి వద్ద వైద్యులతో వివాదానికి దిగారు। అంతా నార్మల్ గా ఉంది అని చెప్పి సీరియస్ కండిషన్ లో తీసుకువెళ్లమని చెప్పారని గొడవ చేశారు। దీంతో ఆసుపత్రి వారు 3 రోజులకు 70,000 బిల్లు అయిందని బిల్లు కట్టకుండా సెటిల్మెంట్ చేశారు। ఆర్టీసీ బస్సు వెనుక గల ఆసుపత్రి నిర్వాహకుడు పాప పేరు మీద 50,000 డిపాజిట్ చేస్తామని సెటిల్మెంట్ చేసినట్లు తెలిసింది। ఆసుపత్రి వారి లోపం ఏమీ లేకుండా ఎందుకు 50,000 ఇస్తామని ఒప్పుకున్నారో తెలియాల్సి ఉంది। వార్తలు ఇంతటితో సమాప్తం। మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ లో కలుద్దాం। అంతవరకు సెలవు।